అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించాలి, ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విషయం గమనించాలి. అసలే అంత్య దినాలంటే ఇప్పుడు అపాయకరమైన కాలములంటే ఏంటి, అసలు ఎలాగుంటాయి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులరా, ప్రవక్త అయినటువంటి యోహాను గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ప్రార్థనలో ఉన్నాడు. మరి ఆయన శిష్యుడైనటువంటి పాలికార్పు గారు యోహాను గారిని సమీపించాడు, దగ్గరగా వెళ్ళాడు. యోహాను గారికి దగ్గరగా వెళ్ళి అడుగుతూ ఉన్నాడు అనమాట. యోహాను గారిని ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. శిష్యుడైనటువంటి పాలికార్పు గారు ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. ఏంటంటే, అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉంటారు, పరిస్థితులు ఎలా ఉంటాయి, అపాయకరమైన కాలాలు అంటే ఏంటి అసలేని నాకు వర్ణించి చెప్పగలుగుతారా గురువుగారు, నాకు వర్ణించి చెప్పగలుగుతారా అని అడిగాడంటండి. వింటున్నారా? యోహాను మరి చిరునవ్వు నవ్వాడంటండి. యోహాను గారు చిరునవ్వు నవ్వారంటండి. ఆ యొక్క శిష్యుడైన పాలికార్పు వైపు ప్రేమగా చూశాడంట, కళ్ళు మూసుకున్నాడంట, 1 నిమిషం ప్రార్థించాడంట. దేవుడు అతనికి అంతా స్పష్టంగా చూపించాడంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మనం కూడా తెలుసుకుందాం. పాలికార్పు, అంత్య దినాల్లో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయ్యా, కానీ పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, పెద్ద పెద్ద వీధులుంటాయి, ప్రజలందరూ ఎక్కువగా సంపాదిస్తారు. వింటున్నావా? చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద వీధులు ఉంటాయి, ప్రజలంతా సంపాదనలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఇంకా ఎక్కువగా ఖర్చు పెడతారు. ఎంత సంపాదించారో అంత ఎక్కువగా ఖర్చు పెడతారు, ఎక్కువగా కొంటారు, కానీ అనుభవించేది చాలా తక్కువ. ఎక్కువగా ఖర్చు పెడతారు, ఎక్కువగా కొంటారు, అంత చేసి వాళ్ళు అనుభవించేది మాత్రం చాలా తక్కువ. పెద్ద పెద్ద ఇళ్ళుంటాయి, కానీ చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి. సౌకర్యాలు పెరుగుతాయి, సమయం మాత్రం తక్కువగా ఉంటుంది. ఎంతో విద్యాభ్యాసం చేస్తారు, కానీ తెలివి మాత్రం ఉండదు. అన్యాయపు తీర్పులు వెలువడుతూ ఉంటుంటాయి. నిపుణులు ఉంటారు, కానీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మందులు ఎక్కువ అవుతాయి, వైద్యులు కూడా ఎక్కువ అవుతారు, కానీ రోగాలు కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతూనే ఉంటాయి. పాలికార్పు, వింటున్నావా అని యోహాను గారు తన శిష్యునితో మాట్లాడుతున్నాడు. ప్రజలంతా కూడా ఎక్కువ మద్యపానం చేస్తారు, ధూమపానం చేస్తారు, చాలా అజాగ్రత్తగా ధనం ఖర్చు పెడతారు. అసలు వారెవరు నవ్వరు. నవ్వి చాలా కాలం అవుతుంది. వారి యొక్క వాహనాలు మాత్రం చాలా వేగంగా నడుపుతారు. కోపాన్ని మాత్రం చాలా త్వరగా తీర్చుకుంటూ ఉంటారు. బాగా ప్రొద్దుపోయే వరకు నిద్రపోరు, రాత్రులంతా మేల్కొనే ఉంటారు. ఉదయం మాత్రం నిద్రలేసేసరికి చాలా అలసిపోతారు, చాలా తక్కువ చదువుతారు. కదిలే బొమ్మలు ఉన్నటువంటి ఒక పెట్టె ముందు, అనగా టీవీ ముందు కూర్చుని గంటల తరబడి దాన్ని చూస్తూ ఉంటారు. ఎంత సమయం, ఎన్ని గంటలైనా అక్కడ గడుపుతారు, కానీ ప్రార్థన మాత్రం అస్సలు చేయరు. కొత్త ప్రాంతాలని ఆక్రమించుకుంటారు, కొత్త ప్రాంతాలను ఆక్రమించుకుంటుంటారు. ఆస్తులను అయితే వృద్ధి చేస్తారు, ఆస్తులు పెంచుకుంటారు, కానీ విలువలు క్షీణిస్తాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా ఎక్కువగా అసత్యాలు చెప్తూనే ఉంటారు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, కానీ ప్రేమించరు. ఎలా జీవించాలో వారికి తెలీదు. జీవితకాలం పెరుగుతూనే ఉంటుంది, వృద్ధాప్యం దగ్గర పడుతూ ఉంటుంటుంది, కానీ ఆ జీవితకాలంలో ప్రభు గురించి ఏ పని చేయరు. చంద్రుని దగ్గరకు, అంగారగ్రహం దగ్గరకు ప్రయాణం చేస్తారు, ఈజీగా వెళ్ళొచ్చేస్తారు, కానీ ఇంటి పక్కనే ఉన్న పొరుగువాన్ని మాత్రం దర్శించడానికి వెళ్ళరు, దేవుని సన్నిధికి వెళ్ళరు. అంతరిక్షాన్ని జయిస్తారు, కానీ తమలో ఉన్న శూన్యాన్ని జయించలేరు. గొప్ప పనులు చేస్తారు, కానీ మంచి పనులు చేయరు. శరీరాన్ని శుభ్రం చేస్తారు, కానీ ఆత్మకంటిన మలినాన్ని మాత్రం తొలగించుకోరు. హల్లెలూయా. వింటున్నావా పాలికార్పు అని యోహాను గారు శిష్యుడితో అడుగుతున్నాడు. ఈరోజున మీరు వింటున్నారా జాగ్రత్తగాను? అణువును ఛేదిస్తారు, కానీ తమ గర్వాన్ని అణుచుకోలేరు. ఎన్నో గ్రంథాలు రాస్తారు, కానీ నేర్చుకునేది చాలా తక్కువ. పథకాలు ఎన్నో వేస్తారు, కానీ సాధించేది మాత్రం చాలా స్వల్పం. వేచి ఉండటం వారికి అస్సలు సాధ్యం కాదు. సహనం ఉండదు అసలేని, కొంచెం ఓపిక పట్టలేరు. ఆదాయం ఎక్కువే, కానీ నీతి మాత్రం చాలా తక్కువ. వస్తు సముదాయం చాలా ఎక్కువ ఉంటుంది,
రాశి ఎక్కువైనా కానీ వాసి మాత్రం చాలా తక్కువ. లాభాలు పెరుగుతాయి, మానవ సంబంధాలు మాత్రం తగ్గిపోతుంటుంటాయి. ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది, కానీ వినోదం మాత్రం ఉండదు. అనేక ఆహార పదార్థాలు ఉంటాయి, కానీ పోషక శక్తి మాత్రం తక్కువ ఉంటుంది. అందమైన ఇల్లుంటాయి, కూలిపోయిన కుటుంబాలు అందులో ఉంటాయి. విచ్ఛిన్నమైన కుటుంబాలు ఉంటాయి, ఇల్లులు పెద్దవే, కోట్లలో ఉంటాయి, కానీ కుటుంబాల్లో చూస్తే విచ్ఛిన్నం, కూలిపోయిన కుటుంబాలు అందులో నివసం చేస్తూ ఉంటుంటాయి. వివాహాల కంటే విడాకులు ఎక్కువ ఉంటాయి. అన్నీ వాడి పరేసే వస్తువులే ఉంటాయి. మానవ సంబంధాలు కూడా అలాగే ఉంటాయి. ఈ విషయాలను ఎవరికైనా చెప్పినా వారు లక్ష్య పెట్టరు. కానీ లోకం ఇలా మారుతుందని చెప్పి గగ్గోలు పెడతారు. లోకం మారిపోతుందంటారు. యోహాను గారు మరి అలా చెప్పగా పాలికార్పు వింటూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజున ఈ విషయాలు వింటున్నట్టు మీలో చాలామంది ఆశ్చర్యపోతారు. దేవుడు రాకడెప్పుడు? దేవుడు రాకడ గురించి ఆశ్చర్యపోవలసినటువంటి విషయం ఏముంది ప్రియులారా? దేవుని రాక క్రైస్తవులకు పండగ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వచ్చేది ఎందుకంటే వధువు సంఘాన్ని తీసుకుని వెళ్తానికి. అంటే వధువు కోసం వరుడు వస్తున్నప్పుడు వధువుకి పండగ, ఆనందం. దేవుడు రెండో రాకడ గురించి భయపడేవాడు అవిశ్వాసి, దేవుని రెండో రాకడ గురించి భయపడేవారు లోకస్తులు. వింటున్నారా? దేవుని రెండవ రాకడ గురించి ఆలోచించవలసింది ఎవరు? లోకస్తులు. కాబట్టి నీకు దేవుని రెండవ రాకడ పండగ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని రెండవ రాకడ నీకు ఆశీర్వాదం, దేవుడి రెండవ రాకడ నీకు మేలు, నువ్వు సిద్ధపడిన వధువు సంఘంగా ఉంటే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, దేవుడు రాకడ వచ్చేస్తున్నాను భయపడుతున్నావా? అయితే నువ్వు సిద్ధపడలేదని అర్థం. అయితే నువ్వు ధన్యుడు కాదు, అన్యుడు అని అర్థం అన్నమాట. నువ్వు లోకస్తుడు అని అర్థం. రెండో రాకడ అని వింటూ, రెండో రాకడ వర్తమానాలు వింటూ నువ్వు భయం చెందుతున్నావంటే నువ్వు అవిశ్వాసివి, నువ్వు లోకస్తునివి, నువ్వు లోకంలో జీవిస్తున్న వ్యక్తివి, నువ్వు దేవునిలో ఉన్న వ్యక్తి కాదు. నిజంగా రెండవ రాకడ అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ. ఎందుకోసం? వధువు సంఘం కోసం. ఆమేన్. వధువు సంఘం వరుడు కోసం ఎదురు చూస్తూ ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి రెండవ రాకడ విందు ఎవరికి? దేవుని బిడ్డలకి. రెండవ రాకడ మేలు దేవుని బిడ్డలకి, సంతోషించేటువంటి సమయం అది. కాబట్టి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే దేవుని రెండవ రాకడ గురించి భయపడుతున్నారో వాళ్ళు సిద్ధపడని వారని అర్థం, వారు లోకస్తులని అర్థం. హల్లెలూయా. దేవుని రెండవ రాకడ లోకస్తులకు శ్రమ, దేవుని రెండవ రాకడ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వధువు సంఘానికి ప్రేమ విందు. ఆమేన్. పెండ్లి సమయం. కాబట్టి పెళ్ళి అంటే సంతోషిస్తారా, బాధపడతారా? మరి రెండో రాకడ వర్తమానాలు నేను గందరగోళం చెందుతారు, రెండో రాకడ గురించి ఎందుకు భయపడుతూ ఉంటుంటారు? కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అంత్యకాలంలో అపాయకరమైన దినాలంటే ఇలా ఉన్నారు మనుషులంతా. కాబట్టి దేవుడు ఇచ్చేస్తాడు? నో, దేవుడే చెప్పలేదు ఎప్పుడు వస్తాడు. ఇవన్నీ సంభవిస్తాయి. భూకంపాలు సంభవిస్తాయి, యుద్ధాలు సంభవిస్తాయి, ఈ ఈ లోకంలో జరుగుతున్నాయన్నీ సంభవిస్తాయి, కానీ అంతము వెంటనే రాదు. ఆమేన్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. మీరు ఊహించని గడిలో, మీరు ఊహించి చెప్పేస్తే వచ్చేటువంటిది కాదు దేవుడు రాకడ. ఊహించని గడిలో దేవుడు మన మధ్యలోకి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు రాకడకు మనం సంతోషించాలా? దేవుడు రాకడంటే మనం సంతోషించాలా? దేవుడు రాకడంటే మనం ఆనందించాలి. పెళ్లి సమయం, విందు సమయం, సంతోషంగా గడిపేటువంటి సమయం. మరి సత్యాన్ని ప్రతి వారు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.